పూరా లోకల్. వైద్య విజ్ఞాన శాస్త్రానికి కూడా అంతు చిక్కని విధంగా మిరాకిల్ హీలింగ్ పేరుతో ఓ చిన్నారిని కాపాడమని చెప్పుకుంటున్న క్రైస్తవ సంస్థపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఫిర్యాదు చేసింది. కల్వరి మినిస్ట్రీస్ కు చెందిన పాస్టర్ ఆర్ ప్రవీణ్ కుమార్, ఆయన భార్య షారోన్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ తో పాటు ఆరోగ్య మంత్రిత్వ శాఖకు కంప్లైంట్ చేసింది. కల్వరి మినిస్ట్రీస్ కు చెందిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ పేరుతో ఉన్న అధికారిక యూట్యూబ్ ఛానల్లో మే 16, 2024న ఒక వీడియో అప్లోడ్ చేశారు. అందులో కిడ్నీ చెడిపోయిన బాలిక హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని, ఐసీయూలో ఉందని ఆ చిన్నారి తల్లిగా చెప్పబడుతున్న ఓ మహిళ రోధిస్తూ చెబుతోంది. తన కుమార్తె ఆరోగ్యం విషమించిందని, ఆమె బతికేందుకు అవకాశం లేదని వైద్యులు కూడా చెప్పారని తెలియజేసింది. అయితే తన కుమార్తెను కల్వరి మినిస్ట్రీస్ నిర్వహించిన మిరాకిల్ హీలింగ్ షోకు తీసుకెళ్లారని, అక్కడ జరిగిన ప్రార్థనలతోనే తన బిడ్డ బతికిందంటూ చెప్పుకొచ్చింది. ఈ వీడియోను సాక్ష్యంగా చేసుకున్న ఎల్ఆర్పీఎఫ్ తన ఫిర్యాదులో కీలక విషయాలను వెల్లడించింది. సదరు చిన్నారికి తీవ్ర అనారోగ్యం ఉన్నా, ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నా వైద్యుల అనుమతి లేకుండా తనను బయటకు తీసుకెళ్లారని తన కంప్లైంట్లో పేర్కొంది. అంతేకాకుండా కిడ్నీ దెబ్బతిని మంచం పట్టి నడవలేని స్థితిలో ఉన్న చిన్నారిని మిరాకిల్ హీలింగ్ కార్యక్రమంలో నడిపించారు. చిన్నారి పట్ల ఇది క్రూరమైన స్వభావమని ఎల్ఆర్పీఎఫ్ ప్రస్తావించింది. రెండు 2003లో బెల్లంపల్లి కేంద్రంగా కల్వరి మినిస్ట్రీస్ ఓ ట్రస్ట్ గా రిజిస్ట్రేషన్ చేశారు. క్లిష్టమైన వైద్య సమస్యలను కూడా ప్రార్థనల ద్వారా న్యాయం చేస్తామని పేర్కొంటూ పెద్ద ఎత్తున ప్రదర్శనలను నిర్వహించిన చరిత్ర దీనికి ఉంది. ఈ కల్వరి మినిస్ట్రీపై గతంలో 34 ఐపీసీ సెక్షన్లు 304(2) మరియు 420 కింద మే 25, 2019 నాటి ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న గిరిశెట్టి రాజేష్ అనే 21 ఏళ్ల యువకుడిని ప్రార్థన ద్వారా తగ్గిస్తామని చెప్పి వైద్యం అందించకుండా చేశారు. దీంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై కల్వరి మినిస్ట్రీపై కేసు కొనసాగుతోంది. పాస్టర్ ఆర్ ప్రవీణ్ కుమార్, అతని భార్య షారోన్ నేతృత్వంలోని ట్రస్ట్ అద్భుత నివారణల ద్వారా రకరకాల జబ్బులను నయం చేస్తామంటూ ప్రచారం చేయడం ద్వారా పేద, చదువులేని అమాయకుల విశ్వాసాలే కేంద్రంగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అలాగే ఇక్కడి ప్రార్థనల ద్వారా తమకు వ్యాధులు నయమయ్యాయంటూ పెయిడ్ ఆర్టికల్స్ ను ఈ ఛానల్లో ప్రచారం చేయడం ద్వారా నిర్వాహకులపై మరింత నమ్మకాన్ని కలిగిస్తున్నారని తెలిపారు. కల్వరి మినిస్ట్రీల కార్యకలాపాలు 1954 డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ చట్టాన్ని ఉల్లంఘించగలవని ఎల్ఆర్పీఎఫ్ ఆరోపించింది. వైద్యుల సలహాలకు విరుద్ధంగా బాలికను ఐసీయూ కేర్ నుంచి మిరాకిల్ హీలింగ్ షోకి తరలించడంపై విచారణ జరిపి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తెలంగాణ డీజీపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ను ఆదేశించాలని కోరింది. బాలికను వెంటనే గుర్తించి అవసరమైన వైద్య చికిత్స అందేలా తెలంగాణ ప్రభుత్వానికి సూచించాలని కోరింది.